ఏప్రిల్ 18న సడన్గా ఒక పిడుగులాంటి వార్త వచ్చింది. ఈ ఒక ఇబోగైన్ అనే మెడిసిన్ని యుఎస్ ఎఫ్డిఏ అప్రూవల్ కోసం ఫాస్ట్ ట్రాక్ చేయమని ట్రంప్ గారు ఆదేశించినట్టుగా ఒక వార్త వచ్చింది. అసలు ఏంటి కాంట్రవర్సీ, ఎందుకు ఇట్లా జరిగింది, ఇంత పెద్ద విషయం ఎందుకయింది ఇది అనేది మనం తెలుసుకోవాలి అని అంటే ఫస్ట్ ఇబుగైన్ అనేది ఏంటి అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకునే ముందు అసలు ట్రంప్ గారి విషయంలో జరిగింది ఏంటి అని. జో రోగన్ గారు ఒక పాడ్కాస్ట్ చేస్తారు, అంటే కూర్చోబెట్టి గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటారు చూడండి, అది చేస్తారు. చాలా పాపులర్ జో రోగన్ గారు. ఆయన రైట్ వింగరు, కొంచెం ట్రంప్కి బాగా సపోర్ట్ చేశారు. సో అయితే ఆయన ఒక డాక్టర్ గారిని కాకుండా ఒక ఎక్స్ గవర్నర్ని కూర్చోబెట్టి మాట్లాడేటప్పుడు ఆయన ఒక విషయం క్లియర్గా చెప్పారు. ఏంటి, ఈ ఇబుగైన్ అనే మెడిసిన్ ఆఫ్రికా నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఇబుగైన్ అనే మెడిసిన్తో ఆల్రెడీ అడిక్షన్స్ ఉండేవాళ్ళు అడిక్షన్స్ తగ్గే అవకాశం ఉంది అని. అంటే అసలు జస్ట్ ఇమాజిన్, చాలా రోజుల నుంచి డ్రగ్ అడిక్ట్గా ఉన్నారనుకోండి ఎవరన్నా, వాళ్ళకి సడన్గా ఈ ఇబుగైన్ అనే మెడిసిన్ ఒక డోసులో ఇస్తే ఆల్మోస్ట్ 80% వాళ్ళకి అడిక్షన్ తగ్గిపోద్ది, 2 డోసులు ఇస్తే 96% తగ్గిపోద్ది అని ఆయన క్లెయిమ్ చేశారు. సో దాంతో ఏం చేశారంటే ఈ జో రోగన్ గారు పాడ్కాస్ట్ అయిపోగానే ట్రంప్ బాగా పరిచయం కాబట్టి ట్రంప్కి టెక్స్ట్ మెసేజ్ పెట్టారు, ఓకే ఇబుగైన్ అనేది అద్భుతమైన మెడిసిన్ లాగుంది అని. అనగానే ట్రంప్ గారు రిప్లై ఇచ్చారు, అయితే ఎఫ్డీఏ అప్రూవల్ ఇద్దామా బ్రో అని. ఇచ్చేద్దామని చెప్తే తీసుకొచ్చి వాళ్ళందరూ కలిసి ఒక చోట ఎఫ్డీఏని పిలిచి దీన్ని ఫాస్ట్ ట్రాక్ చేయండి, ఈ మెడిసిన్ని ఇమీడియట్గా అప్రూవ్ చేయండి అని చెప్పలేదు కానీ ఫాస్ట్ ట్రాక్ చేయండి, అంటే దీని గురించి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని క్లినికల్ ట్రయల్స్ తొందరగా కండక్ట్ చేసి ఇది ఉపయోగపడుతుందా లేదా తేల్చి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేయండి అని. అసలు ఇబుగైన్ అంటే ఏంటి అనేది చూడాలి. ఇబుగైన్ అనేది ఒక సైకోడెలిక్ సబ్స్టెన్స్ అనేది అనమాట. అసలు సైకోడెలిక్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటంటే బ్రెయిన్ మీద విపరీతమైన ఎఫెక్ట్ ఉండే మెడిసిన్స్. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పాలి అంటే ఇప్పుడు దాకా అన్ని మాదక ద్రవ్యాల కిందకే వస్తాయి ఇవి. అంటే ఎండిఎంఏ కానీ, ఎల్ఎస్డి కానివ్వండి, లేకపోతే ఈ సైలోసైబిన్ అనే మెడిసిన్ కానివ్వండి, ఈ 3 ప్రధానంగా ఇప్పుడు దాకా సైకడెలిక్ సబ్స్టెన్సెస్ కింద పరిశోధనలు ఉన్నాయి. అంటే వీటికి మెడికల్ యూజ్ ఉందా లేదా అని. ఇప్పటి వరకు అయితే వీటిని షెడ్యూల్ 1 డ్రగ్స్ కింద భావిస్తారు. షెడ్యూల్ 1 డ్రగ్స్ అంటే బాగా అడిక్టివ్ పొటెన్షియల్ ఉండి మెడికల్గా ఉపయోగం లేదు అన్న వాటిని షెడ్యూల్ 1 మెడిసిన్స్ అని అంటారు అనమాట. దాంట్లో ఈ ఇబుగైన్ అనేది షెడ్యూల్ 1 సబ్స్టెన్స్గా ఉంది. షెడ్యూల్ 1 సబ్స్టెన్స్గా ఉందంటే మెడిసిన్గా అసలు ఉపయోగపడలేదు, ప్లస్ అడిక్టివ్ పొటెన్షియల్ ఉంది కాబట్టి దాని మీద ఏం పరిశోధనలు జరగట్లా. సో ఏం చేశారంటే టెక్సాస్ రాష్ట్రంలో దీన్ని దాంట్లోంచి తప్పించి ఒకసారి దీనిపైన స్టడీ చేయాలని వాళ్ళు ఒక యాక్ట్ తీసుకొని వచ్చారు. దాంట్లో టెక్సాస్తో స్టడీ జరుగుతుంది. అట్లా కాకుండా ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా టెస్టింగ్ చేయమని ట్రంప్ గారు ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఎందుకు ఇది సిగ్నిఫికెంట్ అంటే ఇప్పుడు దాకా యుఎస్ ఎఫ్డిఏ కింద చాలా స్ట్రిక్ట్ నామ్స్ ఉంటాయి. ఎట్లా నామ్స్ ఉంటాయంటే ముందు వాళ్ళు దాన్ని తీసుకొచ్చి ఎలుకల మీద పరిశోధన చేయాలా, తర్వాత మనుషులకి కొంతమందికి ఇచ్చి చూడాలా, వాళ్ళు బాగుందంటే సెకండ్ ఫేజ్ 2 ట్రయల్స్కి వెళ్ళాలా, ఆ తర్వాత ఫేజ్ 3 ట్రయల్స్ చేయాలా, ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్ చేయాలా. ఇదంతా చేస్తే ఒక మెడిసిన్ దానికి అప్రూవల్ వస్తుంది. అయితే ఇది ప్రాసెస్లో ఏమైపోయిందంటే ఇది బాగా కాస్ట్లీ అఫేర్ అయిపోయింది. యుఎస్ఎఫ్డిఏ అప్రూవ్ చేస్తే కానీ ప్రపంచం అంతా అప్రూవ్ చేసే పరిస్థితి లేదు. యుఎస్ఎఫ్డిఏ అప్రూవల్ కావాలంటే సుమారుగా 10,000 కోట్లు కావాలి. అంటే ఒక మెడిసిన్ కొత్తగా తయారవ్వాలంటే 10,000 కోట్లు అయిపోయింది. దీంతో విపరీతమైన కరప్షను, డిలే. ఒక మెడిసిన్ ప్రొడ్యూస్ చేయాలంటే 10 సంవత్సరాలు పడుతుంది. అంటే ఇప్పుడు దీన్ని కనిపెట్టిన తర్వాత దీనికి ఈ స్టడీలు చేసి ఆ స్టడీలు నిజంగా ఉపయోగపడే మెడిసిన్ అనుకోండి, వీళ్ళు చెప్పినట్టుగా 86% ఒక్క ట్యాబ్లెట్ తీసుకుంటే ఇప్పుడు హెరాయిన్ అడిక్ట్లు కానీ, కొకైన్ అడిక్ట్లు కానీ సడన్గా తగ్గిపోయింది అడిక్షన్ అనుకోండి, అద్భుతంగా ఉంటుంది కదా. కానీ అట్లాంటి ప్రాబ్లంతో పాటుగా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అనేది స్టడీ చేయకుండా మనం అందరికి రిలీజ్ చేయడం మంచిది కాదు. అందుకే ఈ మూవ్లో ఒక రివల్యూషనరీ చేంజ్ ఏముంది అని అంటే ఈజీగా అప్రూవల్ రావడానికి ఇది ఒక మార్గం సుగమం చేసినట్లయింది. అయితే దీంతో చాలా డేంజర్స్ ఉన్నాయి. ఇట్లా కనుక చేసినట్లయితే ఇప్పుడు కరప్షన్ ఎఫ్డిఏ వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక మెడిసిన్ సరిగ్గా పనిచేస్తుందో పని చేయకుండా ఉన్నదాన్ని తీసుకొచ్చి ఫాస్ట్ ట్రాక్ చేసి దానికి అనుమతి ఇచ్చేశారనుకోండి, తర్వాత ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అనుకోండి, అప్పుడేంటి పరిస్థితి అని. ఇట్లాంటి ఇంతకుముందు ఎప్పుడు జరగలేదా ఇట్లా అంటే జరిగినాయి. ఇంతకుముందు ఫెనాల్డపామ్ అనే మెడిసిన్ ఉండేది, అది బీపీ తగ్గించడానికి బాగా పనిచేస్తుందని దానికి అప్రూవల్ ఇచ్చారు. తర్వాత ఏం తెలిసింది, దానివల్ల హార్ట్ అటాక్లు ఎక్కువ అవుతున్నాయని తెలిసి దాన్ని తీసేశారు మార్కెట్లోంచి. అదేవిధంగా పెయిన్ కిల్లర్ ఒకటి ఉంది, దాన్ని రొఫికాక్సిబ్ అంటారు, వయాక్స్ అంటారు అనమాట. ఆ వయాక్స్ వల్ల ముందు చాలా బాగా నొప్పి తగ్గుతుంది, అసలు ఏం ప్రాబ్లం లేదన్న వాళ్ళు తర్వాత వయాక్స్ అనే దాన్ని తీసేశారు.
సో ఇట్లా మల్టిపుల్ టైమ్స్ దీంతో ఇట్లా జరగడం జరిగింది. కాబట్టి కంప్లీట్గా స్టడీస్ చేయకుండా చేయటం మంచిది కాదు. బట్ అట్లానే ఇంత డిలే చేసి బ్యూరోక్రటిక్ టేప్లో మెడిసిన్స్ ఇరుక్కుపోయి 10,000 కోట్లు 20,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ ఖర్చు పెట్టిన దాన్ని తర్వాత ప్రజల మీద వేయటం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎందుకంటే మౌంజారో ఇంజెక్షన్ చేయడానికి ఒక $2 బిలియన్ $3 బిలియన్ ఖర్చు పెట్టాను అనుకోండి, వాడు ప్రపంచవ్యాప్తంగా అందరి దగ్గర దాన్ని ముక్కుపిండి వసూలు చేస్తాడు. ఎందుకనంటే వాడు అంత ఖర్చు పెట్టానని చెప్తున్నాడు కాబట్టి. అసలు ఆ ఖర్చు పెట్టడానికి అవకాశం తగ్గిస్తే బాగుంటుంది. ఇట్లాంటి చేస్తే అవకాశం తగ్గుతుంది. కానీ దీనివల్ల బ్యాక్డోర్ ఎంట్రీ వచ్చి ఫార్మస్యూటికల్ కంపెనీస్ అడ్వాంటేజ్ తీసుకుని పూర్తిగా టెస్టింగ్లోకి రాని మెడిసిన్స్ని అప్రూవ్ చేయించుకుంటారన్న భయం కూడా ఉంది. కాబట్టి ఒక రకంగా పాజిటివ్, ఇంకొక రకంగా నెగిటివ్. అయితే ఇబుగైన్ గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఏమవుతుంది ఇబుగైన్ అనేది తీసుకుంటే అంటే ఒక ఫస్ట్ ఏమవుద్దంటే ఒక 8 గంటల పాటు విపరీతంగా యాజిటేటెడ్గా అయిపోతారు. ఇదేమి ఈజీగా ఉండే మెడిసిన్ కాదు, జస్ట్ ఏసాం అడిక్షన్ తగ్గిపోయిందనే మెడిసిన్ కాదు. ఇది మనం అది ఇచ్చినప్పుడు ఫస్ట్ 8 గంటలు విపరీతమైన యాజిటేషన్ వస్తుంది. ఆ విపరీతమైన యాజిటేషన్ వచ్చిన తర్వాత ఒక ట్రాన్స్ లాంటి స్టేట్లోకి వెళ్ళిపోతారు. ముందంతా ఒక వేకప్ డ్రీమ్ లాగా ఉంటుంది. తర్వాత ఒక ట్రాన్స్ లాంటి స్టేట్లోకి వెళ్ళిపోయి పూర్తిగా ఇంట్రాస్పెక్షన్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ 8 గంటల్లో వాళ్ళ లైఫ్ అంతా వాళ్ళ కళ్ళ ముందు స్లైడ్స్ వేసినట్టుగా క్లియర్గా కనపడిపోతుంటుంది. వాళ్ళు చేసిన మిస్టేక్స్ కానీ, వాళ్ళని ఇంకొకళ్ళు ఎవరైనా ఎక్స్ప్లాయిట్ చేసిందే కానీ ఇట్లాంటివన్నీ కనపడతాయి. తర్వాత వాళ్ళకి ఇంట్రాస్పెక్టివ్ ఫేజ్లో వెళ్ళిపోతుంది. తర్వాత ఒక 36-48 అవర్స్ వాళ్ళు డీప్గా సెడేటెడ్గా కానీ లేకపోతే ఒక స్టిల్ ట్రాన్స్ లాంటి స్టేజ్లో ఉంటారు. తర్వాత ఎఫెక్ట్స్ పోతాయి. సో దీంతో ఒక ఆయన 1962లోనే ఆయన పాపం చాలా కాలం నుంచి డ్రగ్ అడిక్ట్గా ఉండి ఈ మెడిసిన్ తీసుకోవటం వల్ల ఆయనకి అడిక్షన్ తగ్గిపోయింది. అందుకని ఇది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీన్ని ఇంకా పరీక్షలు అయ్యే వరకు దీన్ని కంప్లీట్గా దాన్ని ఉపయోగపడుతుందని మనం అనుకోవడానికి వీల్లేదు. అసలు కార్డియాలజిస్ట్గా నేను ఎందుకు చెప్తున్నాను ఇది అనేది ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇది మెయిన్ ఇబుగైన్ అనే మెడిసిన్తో కార్డియాక్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇబుగైన్ అనే మెడిసిన్ తీసుకుంటే క్యూటీ ఇంటర్వెల్ అనేది ప్రొలాంగ్ అయిపోయి గుండె సడన్గా ఆగిపోయే అవకాశం చాలా మందికి ఉంటుంది. సో అందుకని ఇది చాలా ప్రమాదకరమైన మెడిసిన్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీన్ని ఇమీడియట్గా తీసుకురావడం అనేది మంచిది కాదు. అయితే నిజంగా దానికి అద్భుతమైన పొటెన్షియల్ ఉంటే మాత్రం దాన్ని రెడ్ టేప్లో బ్యూరోక్రసీలో వేసేసి దాన్ని ప్రజలకు అందుబాటులో లేకుండా చేయడం కూడా మంచిది కాదు. కాబట్టి నా ఒపీనియన్ చెప్పాను. ఒకటి, ఇది ముందుకు తీసుకురావటం మంచిదే, అయినా కొన్ని జాగ్రత్తలు తీసుకునే ముందుకు తీసుకురావాలి అని. మీ ఒపీనియన్ ఏంటి కింద రాయండి. మనం ఒక మీనింగ్ఫుల్ డిస్కషన్ చేద్దాం. నమస్తే.